సమస్తలను ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకి మనకి బంధము ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకి మనకి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము ఎవరికి ఎవరు సొంతము ఎవరికి ఎవరు శాశ్వతము మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవటమే ఒక తపన మన జీవితం ఒక యాత్ర మన గమ్యమే యేసు మన జీవితం ఒక పరీక్ష అది గెలవటమే ఒక తపన ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే
మన సూత్రాలు కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రవేశ క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జగడగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జగడగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాయన గడిచిన నెలంతా నేను ఎక్కడ చాటున మమ్మల్ని భద్రపరిచావు తండ్రి. అయా కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మాకు ఆరోగ్యాన్ని ఇస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆయుష్ను పెంచుతూ ప్రభువా ఈ మొదటి పునరుత్థాన ఆదివారం యొక్క శక్తి బలము మేము పొందుకునేలాగిన నువ్వు చూపుని ఈ కృపను బట్టి వందనాలయ్యా. ఈ దినమున ఎంతమంది బిడ్డలైతే రాలేకపోయారో ప్రభువా దయతో వారిని క్షమించి మరొక సమయానికి వారిని నడిపించండి బాబు. నీకు స్తోత్రాలు. బలారాధన కార్యక్రమంలో నీ దాసు నిలబెట్టుకున్నావు నాయన, నీకు వందనాలయ్యా. పాటల ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దావీదు రాసిన కీర్తనలు 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుతురు. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి ఉలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. తేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసిద్దురు. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు కదులుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదులుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయిందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి
దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మొదటగా అమ్ములు, రెండోది సీతమ్మ, మూడోది అవమ్మ. దయచేసి గమనించండి, మీ సాక్ష్యాలు క్లుప్తంగా చెప్పండి. ఎందుకంటే సమయం 8:30 అయింది కాబట్టి మరి సమయాన్ని క్లుప్తంగా చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. సాక్షి ఏంటంటే ఇది పోయిన వారమే చెప్పాలి. పోయిన వారం నేను రాలేదు. మరి నా సాక్షి ఏంటంటే మరి అంతకుముందు మేము మంగళవారం ఆగమడానికి వెళ్ళాము. వెళ్తే ఆ రోజు సరిగ్గా ప్రాణం లేదు. పొద్దున్నే అనుకోవచ్చు అనుకుంటే ఒకటే వాన అయితే మరి తీసుకెళ్ళి మరి ఏం చేయాలి పడేయాల్సి వచ్చిందని చెప్పి ఆ వాళ్ళలోనే నా భర్త పిల్లలు కూడా ఇంకా వాళ్ళు తడుచుకుంటూనే అమ్మారు. అమ్మినప్పుడు మరి అసలు ఆడు ఎంతగా తడిసిపోయాడంటే గడగడ వణికిపోతున్నాడు. తిరిగి మేము బండి మీద వచ్చేటప్పుడు అసలు వణికిపోతున్నాడు. అంతగా తడిసిపోయినప్పటికీ కూడా నా భర్త కొద్దిగా అయితే చాలా జరుగు అయినప్పటికీ దేవుడు కృప మా పట్ల ఉంది కనుక అంత తడిసిపోయిన కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏమీ లేకుండా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు నమ్మకం వందనాలు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మరి ఆగస్టు 15 వీడు పిల్లడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి అయ్యా మా చెల్లిని తీసుకెళ్ళి ప్రయాణం అయ్యిందని చెప్పి రెడీ అని చెప్పి ఫోన్ చేసినప్పుడు వాడు వచ్చాడు. స్కూటీ వేసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లది అయిపోయింది. వాడు ఏం చేస్తున్నాడంటే బండి స్టార్ట్ చేస్తుంటే అది నిలబడి తొక్కుతున్నాడు. తొక్కినప్పుడు అది ఒకసారిగా రేస్ అయిపోయి ఇక ఆ బండి ఆడిని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళిపోయి పడిపోయాడు. ఇంకా పక్కన ఉంది గోడ ఉంది. గోడకి వెళ్ళి అసలు ఆడు తలకై కానీ దేవుడు కృప మా పట్ల ప్రత్యక్షంగా ఉంటుంది. ఆ గోడ తగిలినట్టయితే ఆ తలకై పగిలిపోయేది. లేదంటే మరి కొద్దిగా ఎడకెళ్ళి రాళ్ళు గుట్టబోస్తుంది పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళ మీద పడిపోయిన మరి వాళ్ళకి అసలు ఏమయ్యేది. మరి వాళ్ళైతే అన్నారు నేను ఇంకా అరుస్తున్నా బండికి అయిందో అని అరుస్తున్నాను. అదేంటి అమ్మ మాట్లాడుతున్నా పిల్లోడు అసలు లేచిన మంచిది అసలు ఆడికి ఏమైపోయిందని మేము కంగారు పడిపోయామని. అసలు దేవుడు మమ్మల్ని ప్రతి క్షణం కాపాడుతూనే ఉన్నది. ఎందుకంటే మా స్థితి ఎరిగిన దేవుడు కనుక నా ఆరోగ్యం విషయంలో నా బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తుంది. మరి కేరళ కూడా 2 రోజుల నుంచి ఒళ్ళంతా నొప్పులు అంటుంది. మరి నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళలేనయ్యా అని చెప్పి మరి వీటితో ట్యాబ్లెట్లు తెప్పించాను. అవి కొనుక్కొచ్చినవి కూడా కాదు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆ ట్యాబ్లెట్లు తాగలేదు మరి ఆ బిడ్డకి విడుదల ఇచ్చాడు దేవుడు. దేవుడు నమ్మకాలు మరి ఆరోగ్యం విషయంలో మరి మేము కూడా ఇంకా దేవుడికి నమ్మకం ఉండలేనప్పటికీ కూడా దేవుడు మా పట్ల ఎంతో కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవుడు నమ్మకం మేము ఇచ్చిన సాక్షి దేవుడు దీవించాడు. అయ్యాయి అమ్మాయికి నా వందనానికి వచ్చిన వాళ్ళకి నా వందనానికి నా సాక్షి ఏంటంటే పోయిన శనివారం మా వాళ్ళను మా అబ్బాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు. వాళ్ళ అత్తగారికి బాగా పోతే వెళ్ళేసరికి నిన్న గురువారం నాడు ఆయన ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే అసలు నేను రావద్దన్నా రాగాక వచ్చేదాకా ఆ అమ్మాయి వచ్చేదాకా ఆడే ముందు ఆమె దగ్గరదాకా ఉండండి. ఎక్కడికి వచ్చినా ఏం పనికి వెళ్తలేదుగా ఎక్కడికి వెళ్తలేదు ఇంటికి ఆడేమంటున్నావుగా అని నేను చెప్తూనే ఉన్నాగా సరే నాకు ఉండబుద్ధి అవ్వట్లా. వాళ్ళు ఎట్టా మాట్లాడుతున్నారు చేస్తున్నారు మా మామ నాకు ఉండబుద్ధి కావట్లేదు. నేను వచ్చేస్తాను అన్నాడు. అది నేను వద్దు అంటూనే అన్నా సరికి నాకు ఉండబుద్ధి కావట్లేదే వస్తాలే ఆ అమ్మాయి సోమవారం నాడు వచ్చిద్దిలే అని ఆడు వచ్చేసాడు. గురువారం రోజు వచ్చేసి వస్తాని మందు డబ్బా తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి చూస్తే 130 రూపాయలు ఇచ్చింది ఛార్జీకి అని అనుకున్నా. ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగితే ఆడ వస్తా మందు డబ్బా తీసుకుని వచ్చి ఇంటికి వచ్చినాక తాగినాక కొంచెం తాగిన ఉన్నాడు. తర్వాత కోడి పుంజు తెచ్చుకొచ్చాడు మా ఆయన.
ఆ కోడిపుల్ని తీసుకొచ్చి ఆ కోడిపుల్ని చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి పల్లింపు సేపు పండి వేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాడు. ఇక కొంచెం తాగింది, ఇంకా అది ఎక్కువైపోయి టైం అయి ఫోన్లు చేసి ఆడెస్ట్ వేసాడు, ఏవో మాట్లాడుతున్నాడు. వీడికి పట్టుకుందరా బాబు, ఇంటికి రాకని అనుకుని నేను కూరగాయలు అవి కోసుకుంటూ ఉండేది లోపలే. కూరగాయలు అవి కోసుకుంటూ ఉంటే ఈ లోపు ఇంక బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే అక్కడ వెళ్ళాడేమో లేదంటే ఆదికి పెళ్ళికి వెళ్ళిపోయాడేమో లేదు, నాకైతే తెలియదు. అయ్యేసరికి ఇక ఇంటి పక్క ఉన్న వాళ్ళకి తొగ్గులు పెట్టేసుకుని ఇక ఆయనకి వెళ్ళిపోయాను. ఆ బడ్డీ కాడ ఇంటి పక్కన తొగ్గు